వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. పెద్ద శంకరంపేట మండలం గ్రామాల్లో పరిపాలనా కదలిక. మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం నుంచి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో చురుకుదనం కనిపిస్తుంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టే ముందు ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండే ఈ భవనాలు గ్రామ పాలనకు ప్రతీకల స్వచ్ఛత, అభివృద్ధి పట్ల సానుకూల సందేశం ద్వారా నూతన పాలకులు గ్రామాభివృద్ధి, స్వచ్ఛత, పారదర్శక పాలన పట్ల తమ సంకల్పాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం వ్యక్తమవుతోంది. అభివృద్ధికి దిశ చూపే చర్యలు అవసరమైతే ఈ సుందరీకరణ చర్యలు కేవలం పదవికే పరిమితం అవ్వకుండా గ్రామ సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్ల వంటి అంశాలపై దృష్టి సారిస్తేనే నిజమైన అభివృద్ధిగా భావించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొత్త సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన మన్నె కృష్ణ ఇచ్చిన హామీలు వెంటనే గ్రామ స్థాయి సమస్యలపై కార్యాచరణ రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బేతయ్య, వార్డ్ మెంబర్ కుంట దుర్గయ్య, కిషన్, చిన్నసాయిలు, మంజుల, సంగమేశ్వర్, పూరి, సిద్ధు, సంగమేష్, లక్ష్మి, మాజీ సర్పంచ్ రవీందర్, అమర్, శ్రీనివాస్, సాయ గౌడ్, శివకుమార్, కృష్ణయ్య, బాలయ్య, పోచయ్య, గణేష్, రమేష్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను.